మన చెట్ల నుంచి వచ్చిన పువ్వులతో దేవుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరుగా ఉంటుంది కదండి. ఇవన్నీ నేను పెంచిన మొక్కల నుంచి తీసినవే. ఇందులో 3 రకాల మల్లెపూలు ఉన్నాయి. మందారాలు, కనకాంబరాలు, నందివర్ధనాలు, అలాగే గులాబీలు, ఇవి తమలపాకులు. తమలపాకు తీగ కూడా వేసానండి రీసెంట్గా. పూజకు ఉపయోగపడుతుంది కదా అని చిన్న తీగనే కుండీలో వేశాను. ఇదిగోండి, చాలా తృప్తిగా ఉంటుందండి. ఇలా మన పువ్వులతో కొన్ని వచ్చినా కూడా వాటితో పూజ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి. రీసెంట్గా ఒకరు కామెంట్ చేశారు, మీ దేవుడి గది పూజ గది చూస్తే నాకు దేవాలయం గుర్తొస్తుంది అని. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే పూజ అయిపోయాక కూడా అక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేస్తాను. అంటే మార్నింగ్ క్యారేజీలు హడావిడి లేకపోతే. ఇదిగో చూడండి, వచ్చేసాడు మీ అందరి దత్తుడు. వచ్చేసి హారతి తీసుకునే టైంకి వచ్చాడండి. ఏసీ రూమ్లో నుంచి కదలట్లేదు బాబుగారు. హారతి టైంకి తెలిసిందనమాట పూజలో ఉన్నానని. పరిగెట్టుకుని డోర్ తీయండిరా అని తీసుకుని వచ్చేసాడు. చూడండి పూజ వైపు ఎలా చూస్తున్నాడో. అలాగే దీపారాధన వైపు చూస్తూ ఉంటాడండి. మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను బొట్టు కోసం అని చెప్పి, ఎలా అడుగుతున్నాడో లాంగ్ వీడియోలో చూపిస్తాను అని చెప్పి. పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసాను, వెళ్ళిపోవట్లేదండి, అలాగే చూస్తున్నాడు. ఓ బొట్టు కావాలా అంటే అప్పుడు చూడండి నా మొహంకి ఎలా చూస్తున్నాడు. అవునన్నట్టు ఆ బొట్టు పెట్టిన తర్వాత బొట్టు పెట్టించేసుకొని అప్పుడు వెళ్ళి సోఫాలో పడుకున్నాడండి. పూజ అంటే వాడికి బొట్టు పెట్టాలి, ఇంకా అది వాడికి అర్థమైపోతుంది. బొట్టు లేకపోతే పూజ చేసుకోకూడదు అని. మా పిల్లల్ని కూడా అంటూ ఉంటాను అనమాట, వాడిని చూడండి బుద్ధి తెచ్చుకోండి, వాడు చక్కగా బొట్టు పెట్టించుకుంటేనే కానీ పూజలో కూర్చోడు, మీరు ఉన్నారు పూజ చేసేస్తారు బొట్టు పెట్టుకోరు అని. ఇప్పుడు ఏంటి, వాడిని చూసి మేము నేర్చుకోవాలా అని మా వాళ్ళు కుళ్ళిపోతూ ఉంటారనమాట. చాలా చిన్న దేవుడు కదండి మాది, అయినా కూడా నాకు నచ్చినట్టుగా సర్దుకున్నాను. ఒక్కరు మాత్రమే కూర్చుని పూజ చేసుకోవడానికి ఉంటుంది. నేను కూర్చుంటే ఈ బుడతగాడు కూడా మధ్యలో దూరతాడు వచ్చి. పూజ అంతా అయిపోయిన తర్వాత చూశానండి, నేను పైన బట్టలు ఆరేయడానికి వెళ్తే మా పక్కన చిన్న పిల్లకాలు ఉంటుంది అనమాట, పొలానికి వాటర్ వెళ్ళేది. అందులో కలువ పూలు ఉన్నాయి, అక్కడొకటి అక్కడొకటి. మరీ అన్నీ తీసుకోలేం కానీ మా గుమ్మంలో ఉన్నది మాత్రం కోసివ్వమని అడిగాను. కొండ మీద కోతిని అడుగుతావు, బజార్లో 10 రూపాయలు పెడితే పువ్వు వస్తుంది కదా అనుకుంటూనే, సరే పద కోసిస్తానని వచ్చారండి. మా అబ్బాయి కూడా వచ్చాడు, మా డాడీ నేను దిగుతానులేండి మీరు వద్దులే అని చెప్పి ఇక తనే దిగి కోసిచ్చాడండి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ ఇంత గుబురుగా ఉండేది కాదండి, కాలువ బాగా కనిపించేది, ఇలాగే పువ్వులు ఉండేవన్నమాట. ప్రతి కృష్ణాష్టమికి ఈ కాలువలో నుంచి నేను ఒక కలువ పువ్వు అయితే తీసుకుంటున్నానండి 2 ఇయర్స్ నుంచి. ఏంటో స్పెషల్గా ఆ రోజే విచ్చుకుంటుంది. ఇదిగో చూడండి ఎంత అందంగా ఉందో. మావాడు చూడండి కాళ్ళు ఎలా చేసుకున్నాడో. తీసుకెళ్ళి చూపిస్తున్నాను అనమాట లియో బాబుకి. ఏవో మరకలు ఉన్నాయి, తుడిచేసానండి, ఎందుకంటే పూలను కడగకూడదు అంటారు కదా. లియో బాబుకి చూడు, ఇదిగో అన్న నాకు కోసిచ్చాడనంటే దీనికోసం అంత కష్టపడ్డారా, నేనైతే ఒక్క దూకు దూకి తీసుకొచ్చేసేవాడిని మమ్మీ అన్నట్టు చూశాడు. ఇదిగోండి ఖాళీగా ఉంది, ఎంత ట్రై చేసినా అందులోకి మాత్రం రావంట. అక్కడో కారు ఇక్కడో కారు ఉంది కదా, కారు కిందే పడుకుంటున్నాయి షేర్ చేసుకొని. తీసేసామండి, ఇంకా ఎవరైనా అడిగినా చెప్పచ్చు అవి పడుకుంటే, లేనప్పుడు ఎందుకు.